10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఆడబిడ్డలు వ్యాపారాలలో వ్యవహారాలలో పరిపాలనలో కనిపించారా? ఇప్పుడు ఆడబిడ్డలు మగవాళ్ళతో సమానంగా అన్నింటా పోటీ పడుతున్నారు. మేము ప్రోత్సహిస్తున్నాం. మా దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఆడబిడ్డలంటే వంటింటి కుందేళ్ళు. అందుకే పిల్లలను నా కోసం కన్నావా అని ఆయన గారు అవహేళన చేసిండు. ఇవాళ పిల్లలను కనండి, అధికంగా కనండి, బోనస్లు ఇస్తాము, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మేము విధానం తీసుకున్నాం. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక తల్లి నాకు 3-4 పిల్లలు ఉన్నారు, నాకు ఆర్థికంగా భారమైంది, కష్టమైంది, ప్రభుత్వాన్ని సహాయం చేయమని అడిగింది అధ్యక్ష. జన్వాడలో ఫామ్ హౌస్లో గుంట భూమి కూడా అడగలే ఆడబిడ్డ పాపం. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో 2 గదుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అడగలే అధ్యక్ష. ప్రభుత్వ నిధుల నుంచి ఏదైనా సంక్షేమ పథకం ఇవ్వమంటే పిల్లల్ని నా కోసం కన్నవా అని ఆడబిడ్డల్ని అవహేళన చేసిన చరిత్ర, బస్సులో పోతుంటే బస్సులో పోయి ఆడపిల్లల్ని అవమానించిన చరిత్ర అధ్యక్ష. మేము ఈనాడు స్థానిక సంస్థల పోటీలో ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే తొలగించి పిల్లలని అధికంగా కనండి. తెలంగాణ సమాజంకు అవసరం ఉన్నది. దేశాన్ని నిర్మించాలంటే పిల్లలు పెరగాలి. ఈరోజు అని మేము ప్రణాళికలు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చదువులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలను మేము తీసుకొచ్చి ఈరోజు మేము ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల నుంచి ఇవన్నీ చేస్తున్నాం. అయినా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అహంకారాన్ని కూడా అద్దుంటుంది అధ్యక్ష. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అది ప్రతిపక్షం బాధ్యత. కానీ ప్రశ్నించడానికి, అహంకారం ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. అహంకారం అనేది మా జన్మ హక్కు. వీళ్ళందరిని అవమానించడం కోసమే మేము పుట్టినాము, దైవాంశ సంభూతులం అని అనుకుంటారు అధ్యక్ష. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా ఉండదు అధ్యక్ష. ప్రజలు భూకంపం వచ్చే ముందు కూడా భూమి మొదట కొంత కంపిస్తుంది, కొంత సమయం ఇస్తుంది. రిక్టర్ స్కేల్ మీద మీరు ఎప్పుడైనా చూడండి, సర్దిద్దుకోమని. అట్లా సర్దిద్దుకోకపోతే ఆ భూకంపంలోనే కొట్టుకొని పోతారు అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మారినరంటే భూకంపంలో వచ్చిన ప్రకంపన, ప్రజల కోపము కొంత మాత్రమే ప్రదర్శించారు. ఇప్పటికీ కూడా ఆలోచనలు కానీ అహంకారం కానీ మారకపోతే ప్రజలు అక్కడ కూడా ఉంచారు అధ్యక్ష. చరిత్రలో కనుమరుగైన పార్టీలను చాలా చూసినాం అధ్యక్ష. వీళ్ళేం అతీతులు కాదు. జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీ, ఏడున్నది ఈరోజు. కాబట్టి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, మేము దైవాంశ సంభూతులం, మేము దేవుళ్ళమని. అయ్యా మీరు దోపిడీదారులు, దేవుళ్ళు అనే సంగతి చాలా దూరం. నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు మేము ఇస్తామంట. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అధ్యక్ష నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి? 10 నెలల్లో మేము చేసిన పని 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు మీరు అంటున్న నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు మీరు ఎందుకు చేయకుండా పారిపోయినరు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరే నియామక పత్రాలు అందించనుంటే ఆ నిరుద్యోగ యువకులు మీకే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా. మీరు ఆ పేదల నిరుద్యోగ యువకుల యొక్క ఆవేదన, బాధను, దుఃఖాన్ని, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోక వదిలేసినందుకు ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది మేము అధ్యక్ష. మీరు అసంపూర్తిగా వదిలేసిన అసమర్థులు కాబట్టి సమర్థవంతంగా నియామక పత్రాలను అందించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డట్టు 1 సంవత్సరంలో 67,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, ఉద్యమ రాష్ట్రం తెలంగాణ. మీలాగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు అధ్యక్ష. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడమని. అందుకే ఈ విధంగా అధ్యక్ష ఈ సభ సంస్కారానికి ఏంది, ఈ సభ సంస్కారాలకు దహన సంస్కారం చేశామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ మొహం పెట్టుకొని మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష? 10 ఏళ్ల కాలంలో ఈ శాసనసభలో ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చిండ్రా అధ్యక్ష? పెద్దలు జానారెడ్డి గారైనా, మిత్రుడు భట్టి విక్రమార్క గారైనా నన్ను చూస్తేనే కాళ్ళలో వణుకొస్తుండే, వచ్చినప్పుడు ఎంబడెంబడే మార్షల్ తెచ్చుకోపోయి బయట వేస్తుండ్రి. ఎవరికైనా ప్రతిపక్షానికి ఇచ్చిర్రా అధ్యక్ష ఎప్పుడైనా మాట్లాడడానికి? ఇవాళ స్వేచ్ఛగా ఎన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఒక్కరోజైనా ఎవరినైనా సస్పెండ్ చేసినావా అధ్యక్ష? వాళ్ళ వ్యవహార శైలి చూసినోడు అసలు ఉరిశిక్ష రాయాలి వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే. అయినా మీరు భరించి మౌన మునిలాగా అక్కడ కూర్చొని మీరు విషయానికి రాండి అని పదే విజ్ఞప్తి చేసి ఏది మాట్లాడినా కూడా అవకాశాలు ఇచ్చినాము. ఇది మా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మేము ప్రదర్శిస్తున్నాం. అందుకే ఆనాడు ఏం మాట్లాడినారు పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా అధ్యక్ష? నేను మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం తీర్మానం పెట్టి అడిగితే నన్ను సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్ని ఎత్తి బయట పడేసిరు అధ్యక్ష. కానీ మేము వచ్చినాక ఇక్కడ కూర్చొని వాటి అన్నిటిని సర్దిద్దినాం అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష. నేను గర్వంగా చెప్తున్నా, మీ నాయకత్వంలో
మేము శాసనసభ ఉన్నతిని గౌరవాన్ని నిలబెడుతున్నాం. ప్రతిపక్షం ఈరోజు సభలో మాట్లాడే పరిస్థితి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే తెలంగాణ సమాజం చూస్తుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాన్ని సలహాలు అడిగే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం మొదటిసారిగా చూస్తుంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుంది, చూస్తుంది. ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఇచ్చే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం చూస్తుంది. రాచరికపు ఆలోచన ఆకాంక్ష ఉన్న వీళ్ళు మాకు సలహాలు ఇస్తే మాంసం తిని మద్యం మంత్రులో మంత్రాలు చదివితే ఎట్లుంటుందో గట్ల ఉన్నది అధ్యక్ష ఈరోజు సభలో వీళ్ళ వ్యవహార శైలి. అందుకే అధ్యక్ష నేను తమరి ద్వారా విజ్ఞప్తి చేసేది, సూచన చేసేది, వయసు ఉంది కాబట్టి ఓపిక ఉండాలి. ఓపుకుంటే అవకాశాలు వస్తాయి. ఓపికతో పాటు ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఇది మీ తాత ముత్తాతల ఆస్తి కాదు. ఈ కుర్చీ అనేది ప్రజలు ఇస్తే వచ్చేది. ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఇక్కడ కూర్చుంటాం. అందుకోసమని ఈరోజు నేను వాళ్ళకి చేసే సూచన ఒక్కటే, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతాం. నరం లేని నాలుక కాబట్టి ఎటైనా తిప్పుతామని మాట్లాడితే ప్రజలు అందరూ గమనిస్తూనే ఉండరు. అందుకోసమని ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు ప్రతిపక్షం అని మేము భావించినాము. ధన్యవాదాలు తెలిపే సంస్కారం వాళ్ళకు లేకపోయినా నేను సభ్యులందరినీ గవర్నర్ గారి ప్రసంగానికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపి వారి ప్రసంగాన్ని ఆమోదించి తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, కార్మికుల, కర్షకుల కోసం ప్రణాళిక సిద్ధం చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ ఈ మంత్రివర్గము, ఈ సభలో ఉన్న సభ్యులందరూ కలిసి వస్తారు. మొదటి విడతగా $1 ట్రిలియన్ చేరుకుంటాం. అదేవిధంగా రెండో విడత 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేసినాం. ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలపాల్సిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. There are no amendments to the motion of thanks to the address by the governor. The question is that the following motion moved by Sri Balu Nayak and seconded by Adi Srinivas before the house, that address be presented the governor as follows: that the member of Telangana Legislative Assembly assembled at this 8th section are deeply grateful to governor for the address which he has been pleased to deliver to the member of 3rd Telangana Legislative Assembly on 16/3/2026. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. The House is adjourned to meet again at 12 noon on Friday, the 20th March 2026. పది సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు, ఓ 10 ఏళ్ళు ఉద్యమం చేసినామని చెప్పుకునే వాళ్ళు వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఇది సరైనదేనా? తమరొకసారి ఆలోచన చేయమని అందరికీ సూచన చేయండి అధ్యక్ష. ఈరోజు మనం ఆలోచన చేయకుండా, మనం నిర్ణయాలు చేయకుండా, రాబోయే సునామీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేసుకోకపోతే, గత చరిత్రలో ఉన్న అనుభవాలను మనం బేరీజు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలకు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే ఈ జాతి, ఈ దేశం మనల్ని క్షమిస్తుందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా. ఇద్దరు బావబామార్దులు ఉన్నారు అధ్యక్ష. బావ కొంచెం హుషారు, బామార్ది కొంచెం మన ఊర్లలో ఎడ్డోడు అంటారు చూడు, అట్లా అన్నమాట. ఇద్దరు కలిసి అడిగిపోయారు ఇలా విహారయాత్రకు పోదామని. ఆడ పులి తన పాటికి తను నీళ్లు తాగుతూ ఉంది. బావ తెలివికల్లోడు కదా, రాయి తీసుకొని కొట్టిండు. కొట్టి రాయి కొట్టినోడు సెట్ ఎక్కిండు పులి వస్తుందని. బామార్ది నేను కొట్టలే కదా నన్నేమంటుంది, కొట్టినోడు సెట్ ఎక్కిండు వాడినే కరుస్తుంది అనుకోండు. కానీ పులి వచ్చి బామార్దిని తినేసింది అధ్యక్ష. ఈ రకమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అందుకే బామార్ది బావని నమ్మిండు అనుకో, పులి తింటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పరిస్థితిని కొంత అర్థం చేసుకుంటే
బెటర్ అధ్యక్ష.